की जानिब से प्रेस मीट रखी गई है। నాతో పాటు మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఖాలిద్ మొహియుద్దీన్ ఫరీద్ బాబా గారు, మర్కజీ మిలాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ గారు, మర్కజీ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ హబీబుద్దీన్ హాజీ గారు మరియు మర్కజీ మిలాద్ కమిటీకి సంబంధించినటువంటి ఇతర సభ్యులం అందరం కలిసి 15 ఆగస్ట్ నుండి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నాయి। 12 రోజుల పాటు మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి వాటి యొక్క వివరాలు మీకు అందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ముందుగా 15 ఆగస్ట్ 2026 శనివారం రోజున ఎస్ఎస్ గార్డెన్లో ఒక నాట్య ముషాయిరా ఏర్పాటు చేయడం జరిగింది। ఆ తర్వాత తెల్లవారి 16 ఆగస్టు ఆదివారం రోజు బాంబే స్కూల్లో 10 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుల కొరకు నాట్య కాంపిటీషన్ పెట్టడం జరిగింది। ఇది గత 4 సంవత్సరాల నుండి మా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది। ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలను జడ్జిలు సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్, అదేవిధంగా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు కూడా 26 ఆగస్టు రోజు సర్కస్ గ్రౌండ్లో జరిగేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది। దీని యొక్క స్పాన్సర్ సుప్రీం జావీద్ గారు ఉన్నారు। గత 3 సంవత్సరాల నుండి వారే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। ఈ సంవత్సరం కూడా వారు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినారు। ఆ తర్వాత 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో ఇదే బాంబే స్కూల్లో దురూద్ మహఫిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఆ తర్వాత లంగర్ ఏర్పాట్లు కూడా ఉంటాయి। 21 రోజు శుక్రవారం సుమారు 8 మస్జిదులలో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జుమా ఖుత్బాలో మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరుగుతూ ఉన్నది। ముఖ్యంగా 22వ తారీఖు శనివారం రోజు సాయంత్రం పీకాక్ రెస్టారెంట్లో నాన్ ముస్లిం ఇంటలెక్చువల్స్తోని, అంటే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బుద్ధిస్టులు, సిక్కులు, జైన్లు, వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ను పిలిచి వారితోని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర, వారి అవతరణకు సంబంధించినటువంటి వివరాలను పంచుకోవడానికి తెలుగు మరియు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేటువంటి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వరంగల్ నుండి వస్తున్నారు। ఇది 22వ తారీఖు రోజు ఉంది। 23 ఆగస్టు రోజు షాలిమార్ ఫంక్షన్ హాల్లో మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది। ఆ తర్వాత అక్కడ కూడా లంగర్ ప్రోగ్రాం ఉంది। 23 రోజు మళ్ళీ దురూద్ ప్రోగ్రాం బాంబే స్కూల్లో। 24 తారీఖు రోజు నాకా చౌరస్తాలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। 25వ తారీఖు మళ్ళీ దురూద్ ప్రోగ్రాం ఉంటుంది। 26 ఆగస్టు రోజు గత 28 సంవత్సరాల నుండి ఏ విధంగానైతే బాంబే స్కూల్ నుండి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉందో అది 26 ఆగస్టు రోజు ఉదయం 8 గంటలకు ఇక్కడ నుండి ర్యాలీ ప్రారంభమై సవరాన్ మస్జిద్, తెలంగాణ చౌక్ నుండి తిరుక్కుంటూ సాయంత్రం 5 గంటల వరకు కరీముల్లా షా రహమతుల్లా అలే దర్గాలో ఆ ర్యాలీ ముగుస్తుంది। ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఇషా నమాజ్ తర్వాత 26 ఆగస్టు రోజు సర్కస్ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది। కావున మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం।